వివేక హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరిని ఇవాళ విచారణాధికారులు ప్రశ్నించనున్నారు. ఆ తర్వాత చైతన్యరెడ్డి ప్రకాష్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ ఇబ్బంది పెట్టినట్లు పోలీసులకు దస్తగిరి ఫిర్యాదు చేశారు. దీంతో గతేడాది కడప జైల్లో జరిగిన ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. వైఎస్ వివేక హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరిని ఇవాళ విచారణాధికారులు ప్రశ్నించనున్నారు. పూర్తి సమాచారం కడప నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, విజయ చంద్రిక వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించిన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఏడాది చాలా కాలం తర్వాత మళ్ళీ దీంట్లో ప్రధానం కేసుకు తీసుకుంటే కన్నా ఏదైతే ఈ హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి, పులివెందులకు చెందిన దస్తగిరి గత ఏడాది వేరే కేసు మీద, ఎస్సీ కేసు మీద కడప సెంట్రల్ జైల్లో ఉండేవాడు. కడప సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఇతన్ని పెట్టిన ఇబ్బందులు, అంటే జైలు అధికారులు తర్వాత వేరే ఈ హత్య కేసుకు సంబంధించిన అంశం ఇతను పెట్టిన ఇబ్బందులపై అప్పట్లోనే జైలు నుంచి దస్తగిరి బయటకు వస్తానే పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అయితే అప్పుడు జగన్ గవర్నమెంట్ కావడంతో జగన్ ప్రభుత్వంలో పోలీసు విచారణ సహకరించలేదు. అతనికి మీద కేసులు కూడా నమోదు చేయలేదు. ఆ తర్వాత అతను మీడియాకు చెప్పడం కూడా జరిగింది. తను కడప సెంట్రల్ జైల్లో ఎంత ఇబ్బంది పెట్టారో జైలు అధికారులు అనేది. ఇంకొక అంశం ప్రధానంగా ఇక్కడ తీసుకుంటే కన్నా అప్పట్లో కడప సెంట్రల్ జైల్లో అతను ఇప్పుడు ఎవరైతే ఈ కేసులో ప్రధానంగా నిందితున్నాడో శివశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఎవరైతే నిందిస్తున్నాడో ఆయన కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి ఇక్కడ కడపలో డాక్టర్గా ఉంటాడు, ప్రైవేట్ డాక్టర్గా. సో ఆయన అప్పట్లో ఒక మెడికల్ క్యాంపు నేపథ్యంలో కడప సెంట్రల్ జైలుకి వెళ్ళి దస్తగిరిని కలిసినట్లు, దస్తగిరి ఇప్పుడు నువ్వు పెట్టిన అప్రూవర్గా మారిన తర్వాత వైఎస్ కుటుంబ సభ్యులు ఆ తర్వాత నిందితులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందుల భాగంగా అయితే నీకు ఒక ఆఫర్ ఇస్తాను, 20 కోట్లు డబ్బులు ఇస్తాను నీకు, తప్పకుండా నువ్వు చెప్పినవన్నీ ముందు చెప్పినవన్నీ అప్రూవర్గా మారి ముందు చెప్పినవన్నీ అసత్యాలు, మొత్తం అబద్ధాలు, కేవలం సునీత సిబిఐ అధికారులు ఒత్తిడి మేరకే నేను ఈ విధంగా చెప్పాల్సి వచ్చిందని చెప్పి, ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ అసత్యాలని చెప్పి మళ్ళీ ఇప్పుడు మామూలుగా అప్రూవర్గా డ్రాప్ అయితే నీకు 20 కోట్లు ఇస్తాననే ఆఫరు ఆ రోజు సెంట్రల్ జైల్లో చైతన్య రెడ్డి, ఈ శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి అతనికి ఆఫర్ చెప్పినట్లు, అలాగే బెదిరించినట్లు కూడా, బెదిరింపులు అట్లాగే ఒకవేళ నువ్వు ఈ ఆఫర్ ఒప్పుకోకపోతే నువ్వు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది, నువ్వు జైలు నుంచి బయటకు వచ్చినా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటావు అని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చాడు. సో ఆ నేపథ్యంలో ఈ దస్తగిరి ఎలాంటి భయపడకుండా బయటకు వచ్చిన తర్వాత ఆ ఎస్పీకి ఫిర్యాదు చేయడము, తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడము, ఇదంతా జరిగింది గతంలో. అయితే ఎంత ఫిర్యాదు చేసినా జగన్ గవర్నమెంట్ కావడంతో అప్పుడు ఎలాంటి స్పందన లేదు. తర్వాత ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి, ఆ బెదిరింపులకు సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టి దీనికి ప్రభుత్వం అధికారులను, తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్పీ అశోక్ కుమార్ని మొత్తం కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఎవరైతే అప్పుడు ఇబ్బందులు పెట్టారో కడప సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ ప్రకాష్ పైన, ఆ తర్వాత లోకల్ డిఎస్పీ నాగరాజ్ పైన, ఎందుకంటే వాళ్ళు కేసులు కూడా కట్టకుండా ఇతని వైపే బెదిరించడం జరిగింది. పోలీసులు కూడా అప్పట్లో ఉండే నాగరాజు ఇన్ఛార్జ్ డిఎస్పీ నాగరాజు పైన, ఎర్రగుంట్ల సిఐ ఈశ్వరయ్య పైన, ఈ సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ ప్రకాష్ పైన, వీళ్ళపైన కేసులు కూడా నమోదు చేయమని చెప్పింది. ఈ మేరకు అట్లా ప్రభుత్వం కూడా గత 2 రోజుల్లో జరుగుతున్న అంశం మేరకు ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ అంశం పైన, ఆ రోజు జరిగిన ఘటన పైన సెంట్రల్ జైల్లో మొత్తం విచారణకు ఆదేశించింది. విచారణ అధికారిగా రాజమండ్రి సెంట్రల్ సూపరింటెండెంట్ రాహుల్ శ్రీరామ్ అనే ఆయన్ని అధికారిగా వేశారు, విచారణ అధికారిగా. జస్ట్ ఈ రోజు సెంట్రల్ జైలుకి ఇప్పుడు మీ వీడియో షీట్ సెంట్రల్ జైలు చూపిస్తున్నాడు. ఇంతకు ముందే ఆ అధికారి వెళ్ళడం జరిగింది, విచారణ అధికారులు ప్లస్ ఎవరైతే ఈ రోజు విచారిస్తున్నారో దస్తగిరి కూడా వెళ్ళడం జరిగింది. ఈ విచారణ 2 రోజులకు వేశారు విజయ చంద్రిక. ఈ రోజు దస్తగిరిని విచారిస్తారు, రేపు సూపరింటెండెంట్ని అతన్ని ఎవరైతే ప్రధానంగా ఉన్నాడో చైతన్య రెడ్డి, వీళ్ళిద్దరిని రేపు విచారిస్తారు. ఈ 2 రోజుల విచారణలో భాగంగా ఈ దస్తగిరి జగన్ గవర్నమెంట్ లో సెంట్రల్ జైల్లో జరిగిన ఘటన మొత్తం అంతా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది విజయ చంద్రిక.